అచ్చెన్నాయుడు మీద వ్యతిరేక కథనాలు వచ్చినాయి. ఇట్లాంటివి ఈవెన్ మళ్ళీ పార్థసారథిని టార్గెట్ చేశారు. ఓవరాల్గా చూస్తుంటే బీసీ మంత్రుల మీద ఏం రాసినా ఎవడేం మాట్లాడరు కాబట్టి రాసేస్తున్నారు అంతే. కానీ ఒకప్పుడు ఇదే అచ్చెన్నాయుడిని వెనకేసుకొచ్చారు కదా సార్, ఈఎస్ఐ కుంభకోణానికి సంబంధించి ఆయన తెలియకుండా ఆయన పత్రాల మీద సంతకాలు పెట్టారని ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు అధికార పక్షంలో ఆయన అధికారంలోనే ఉన్నారు కదా. అప్పుడు ఆయన మీద కేసు పెట్టినప్పుడు కదా ఈఎస్ఐ కుంభకోణం జరిగినప్పుడు ఆయన మంత్రిగా ఈఎస్ఐ కుంభకోణం మీద వీళ్ళు వార్తలు రాసింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కదా, కాబట్టి సమర్థిస్తారు. ఇప్పుడు కూడా అట్లాగే రాస్తారు. రేపు పొద్దున మేము అప్పుడే చెప్పాం కదా అచ్చెన్నాయుడికి ఏం సంబంధం లేదు, కింద ఉన్న అధికారి తీసుకున్నాడు అని చెప్పేసి. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే కింద ఉన్న ఉద్యోగి తీసుకున్నా డైరెక్ట్ జగన్కి డబ్బులు వెళ్తాయి. అదే తెలుగుదేశం అధికారంలో ఉంటే అధికారులు డబ్బులు తింటారు, నాయకులు అందరూ మంచోళ్ళు అవుతారు. అది కూడా బీసీ మంత్రులు ఎస్సీ మంత్రులు వీళ్ళ దగ్గరే ఉంటుంది. ఇప్పుడు సివిల్ సప్లైస్ సంబంధించి నాదెళ్ల మనోహర్కి పేరు డైరెక్ట్గా వాడకుండా అక్కడ ఎవరో అధికారులు తప్పు చేసేస్తున్నారు. లేకపోతే ఒక పని చేస్తే చంద్రబాబు గారు చాలా ప్రశాంతంగా ఉండొచ్చు. అదేంటంటే ఈనాడు ఆంధ్రజ్యోతికి సంబంధించిన బ్యూరో చీఫుల్ని మంత్రిత్వ శాఖలకు అనుసంధానంగా కేటాయించేసి, అంటే ఈనాడు నుంచి జ్యోతి నుంచి ఒక్కొక్క రిప్రజెంటేటివ్ని రాష్ట్ర ప్రభుత్వంతో ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకుని మీరు వారం వారం కూడా మీ రిపోర్టర్లతో కనుక్కుని ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుందో చెప్పండి అయ్యా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేటటువంటి పని ఇక్కడ చేద్దాము అని వాళ్ళని అడగాలి. ఎందుకంటే ఏ అధికారి ఎక్కడ ఉండాలో, ఏ అధికారిని తీసేయాలో, ఏ అధికారిని పెట్టాలో వీళ్ళు చెప్తున్నారు, వార్తలు రాస్తున్నారు. ఇక్కడ వైసీపీ అధికారి తెలుగుదేశం అధికారి అని ఎవడో ఉండడు. వాడేం పుట్టుకతో వైసీపీ పుట్టుకొచ్చిందా లేకపోతే పుట్టుకతో తెలుగుదేశం పుట్టుకొచ్చిందా? వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగి, ప్రభుత్వంలో ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా ప్రభుత్వం తరపున రిక్రూట్ అవుతాడు కానీ చంద్రబాబు కోసమో లేకపోతే జగన్మోహన్ రెడ్డి కోసమో రిక్రూట్ అవ్వరు. ఆ తర్వాత వాళ్ళ పదవుల కోసం లాయల్టీలు ప్రదర్శించేవాళ్ళు కొంతమంది, అంటే ఆ స్ట్రేచర్ కోసం